పేదవాడి గూడి కోసం, పేదవాడి ఘోష కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీ అమలు చేయనటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పి 26 జిల్లాల్లో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్లో ముట్టడి కార్యక్రమం చేపట్టారు సిపిఐ నాయకులు. మనతో మాట్లాడడానికి సార్ చెప్పండి, ఈరోజు ఈ ఆందోళన చేస్తా ఉన్నారు. ఎన్నికల హామీ చంద్రబాబు ఇచ్చినటువంటి హామీ ఏమైనా? నిజంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పటికీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీల్లో, ముఖ్యంగా సూపర్ 6 హామీల్లో ఈ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పేసి, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి స్వయాన ఆయనే మొత్తం రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇప్పటికి కూడా 2 సెంట్లు స్థలం కానీ 3 సెంట్ల స్థలం కానీ ఏ కోశాన్ని కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. గ్రామాల్లో పూర్తిగా ఈరోజు పూర్తి ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా, మీరు ఇంటి స్థలం ఇవ్వలేకపోతే ఇంటి అద్దెలు చెల్లించమని చెప్పేసి ఈరోజు కొత్త డిమాండ్ మేము చర్చబోతా ఉన్నాం. ఎందుకంటే లక్షలాది ఎకరాల భూములు ఈరోజు పూర్తిగా కన్వర్గ్ అవుతా ఉన్నాయి. మొత్తం కార్పొరేట్ సంస్థలకి, లూలు లాంటి సంస్థలకి దాదాపు 99 పైసలకి ఎకరా ఈరోజు అప్పనంగా చెప్పే పరిస్థితి రోజు కనపడతా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ భూములని పూర్తిగా ఈరోజు కార్పొరేట్లకు అప్పు చెప్తే పేదలకు ఏ విధంగా ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆయన నిలదీస్తూ ఉన్నాం. మీరు చెప్పారు సార్, ఆల్రెడీ కూటమి ప్రభుత్వం 98% ఇచ్చిన హామీలు అమలు చేశామని చెప్పారు. మరి కమ్యూనిస్ట్ పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయంటే ఇది ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మరి నిజంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ధైర్యంగా చెప్పమనండి. నీవు ఇచ్చినటువంటి 2 సెంట్ల స్థలం పట్టణాల్లో, గ్రామాల్లో 3 సెంట్లు, ఇంటి నిర్మాణం 4 లక్షల రూపాయలు ఎక్కడ ఏ నగరంలో నువ్వు ఇచ్చావో ఉదాహరణగా చూపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా సిపిఐ పార్టీ 3వసారి ఆందోళనకు చేస్తూ ఉంది. మరి మొదటిసారి ఆందోళన సందర్భంగా ప్రజల్ని మోసం చేయడానికి రాష్ట్ర మంత్రివర్గంలోనే వారందరూ కూడా తీర్మానం చేశారు, జీవోలు విడుదల చేశారు. అయితే పేద ప్రజల యొక్క అప్లికేషన్లను ఏమాత్రము సచివాలయాల్లో ఏమాత్రము లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. మరి ఎంపిక చేయకపోగా దాన్ని ఊసే కనపడం లేదు. మరి ఈ సందర్భంగా ఏ రకంగా చెప్తారో అదేవిధంగా ముఖ్యంగా సూపర్ 6 వాగ్దానాలు అన్నీ అయిపోయినాయని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆయన అంటా ఉన్నాడు, మేమంతా కూడా పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, నెల నెల ఇస్తామని చెప్తావు. నువ్వు ఇప్పుడు నీవు ఇచ్చేటువంటి పెన్షన్లు ఇప్పటికీ 5 లక్షల కోత తగ్గించి నువ్వు కోత విధించావు. 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తానని చెప్పావు. ఎక్కడిచ్చావు? ఎక్కడైనా వితంతువులకు ఇచ్చావా? వికలాంగులకు ఇచ్చావా? పేదలకు ఎక్కడిచ్చావో సమాధానం చెప్పాలని చెప్పేస్తాను. అబద్ధం ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కర్నూలు నగరంలో దాదాపు 10,000 టిట్కో గృహాలు ఆయన స్వయంగా కట్టించాడు. ఒక్క కర్నూలు నగరమే కాదు, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ఇలాంటి ప్రధానమైనటువంటి పట్టణాల్లో వేల ఇండ్లను నిర్మించి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లైనా 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఎందుకు నీవిచ్చినటువంటి గృహాలనే పేదల్ని ఎందుకు దాన్ని చేర్పించలేకపోతా ఉన్నావు? ఈ రకంగా ఘోరంగా నువ్వు వైఫల్యం చెందావు. ఈరోజు కర్నూలు నగరంలో 10,000 ఇందిరమ్మ గృహాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో నిర్మించినటువంటి జగన్నాథ్ గట్టులో మరి ఆనాడు పేదలు ఆక్రమించినటువంటి సందర్భంగా నిర్మించినటువంటి వేలాది ఇండ్లు ఉన్నాయి. అక్కడ కనీస మౌలిక సౌకర్యాలు లేక అవన్నీ కూడా నిరుపయోగంగా ఉంటా ఉన్నాయి. అందుకే ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. నెరవేర్చకపోతే తప్పనిసరిగా సిపిఐ పోరాటం చేస్తుంది. ఈ కూటమిలో 3 పార్టీలు కలిసి మోసం చేశాయి. మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ని, నేను చెగివీర వారసుని ప్రశ్నించే పార్టీ జనసేన అని చెప్పావు. మేము ఎక్కడున్నా ప్రశ్నిస్తానని చెప్పావు. మరి రోజు పేదలకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎక్కడ ఏ మూలకున్నావు, నువ్వు ఎక్కడ ప్రశ్నించావని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకొక పార్టీ భారతీయ జనతా పార్టీ, మా ప్రధాని 56 ఇంచుల కలిగినటువంటి ప్రధాని, మేము డబుల్ ఇంజన్ సర్కార్, దేశాన్ని అభివృద్ధి చేస్తాం, మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, మీరు అధికారానికి ఇస్తే అని చెప్పారు. ఇచ్చారు. మరి ఈరోజు బీజేపీ మాట్లాడుతూ ఉందే, మరి ఎందుకు మీరు ఉమ్మడిగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను మోసం చేసి ఎంత నిర్దాక్షిణ్యంగా పేదలకు అన్యాయం జరుగుతూ ఉన్నా మీరు పట్టించుకోవడం లేదు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఒక్కొక్కరు 3 4 కరండి అని చెప్తా ఉన్నాడు. ఈరోజు 2 కన్నారు. ఇప్పటికీ వారి పిల్లలకే ఈరోజు ఇండ్లు ఇవ్వాలనేటువంటి పరిస్థితుల్లో దుస్థితిలో నువ్వు ఉన్నావు. అందుకే ఈరోజు కేవలము ప్రజల్ని మోసం చేసి పెద్దలకి ఊడిగం చేసే విధానాన్ని మానుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పేదలకి కంపల్సరీగా ఇల్లు కట్టించి ఇవ్వాలి. అదేవిధంగా 2 సెంట్ల జాగా, అదేవిధంగా
గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల జాగా ఇవ్వకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేసాం, తప్పుడు ప్రచారాన్ని ఆపండి, హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చండి అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు.